పరిశుద్ధత అనేటువంటి ఆ బిడ్డకు జన్మనిచ్చే తల్లి ఏది అని అంటే పశ్చాత్తాపం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధతను కనే తల్లి పేరేంటి? పశ్చాత్తాపం. అది రాదు నీలో. ప్రభువా నాకు పరిశుద్ధత దయచే, పరిశుద్ధత దయచే, పరిశుద్ధత దయచే, నాలో పరిశుద్ధత నాకు దయచే ప్రభువా, నా హృదయం అలా ఇలా అని మనం ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే పరిశుద్ధతను కనేదే పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం నీలో రానంతకాలం నువ్వు పరిశుద్ధంగా జీవించే అవకాశాలు ఏవి ఉండవు. ఈరోజు పశ్చాత్తాపడు, నీ తప్పులను బట్టి, నీ పొరపాట్లను బట్టి, నీలో ఒక జీవితంలో జరిగించినటువంటి ప్రతి దానిని బట్టి నువ్వు పశ్చాత్తాపడితేనే ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యములో నీవు ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతావు. కాబట్టి మనమందరమును ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ యొక్క తలంపుల నుండి నన్ను విడిపించు, ఇలాంటి ప్రతికూల పరిస్థితులను నన్ను విడిపించు ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో పిల్లలు, దేవుని యొక్క సహాయం కొరకు మనం పిల్లలు ప్రార్థన చేస్తూ, అదే విధంగా అట్ ద సేమ్ టైం మనం కూడా దేవుని సన్నిధిలో మన తప్పిదములు బట్టి మనం సరిగా ప్రార్థన చేస్తున్న వారమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది ఏమని ప్రార్థన చేస్తారంటే, అయ్యా నేను మరి నిన్నెంతో బాధ పెట్టాను, నన్ను క్షమించు, ఒక్క దెబ్బతో పోయే అంత కదా, నిన్నెంతో ఏడ్పించాను ప్రభువా, నన్ను క్షమించు. ఒకవేళ నాలో నీకు ఏదైనా దోషం కనబడితే, ఒకవేళ ఏమైనా, ఈరోజు చాలామంది పిల్లరా ప్రార్థనలు సరిగా చేయట్లేదండి. ఇవి ఒప్పుకోలు ప్రార్థనలు కావు, ఇవి కప్పుకునే ప్రార్థనలు. నా కోసం నీకు మొత్తం తెలిసిన ఆయన, నీవు హృదయ అంతరంగాన్ని చూచే దేవుడు. ఒకవేళ నాలో నీకు ఏదైనా లోపం కనబడితే, నువ్వే పెద్ద లోపం, మళ్ళీ నీలో లోపం కనబడడం ఏంటి దేవునికి? దరిద్రమైన ప్రార్థన. కానీ కొన్ని సందర్భాల్లో ఇందాక నేను ఒక మాట అన్నాను కదా, నీలో తప్పు కాదు, నువ్వే ఒక పెద్ద తప్పుడు వ్యక్తి, నువ్వే కరెక్ట్ అయిపోయిన వ్యక్తి అన్నమాట. అసలు నువ్వు కరెక్ట్ కాదని ఇందాక నేను అన్నాను కదా, వాక్యానుసారంగా ఆలోచన చేస్తే. అలా మనం అనుకున్నప్పుడే ఒక్కొక్కటిగా లోపాలు మనకేమవుతూ ఉంటాయి. అవును, నేను ఈ విషయంలో కరెక్ట్ కాదు, ప్రియ సహోదరి సహోదరుడు, అవును కదా, నా చూపు కరెక్ట్ కాదు, నా మాట కరెక్ట్ కాదు, నా ప్రవర్తన కరెక్ట్ కాదు, నా తీరు కరెక్ట్ కాదు, నా విధానమే కరెక్ట్ కాదు, నా ఆలోచన విధానం కరెక్ట్ కాదు అని ప్రతి విషయంలో కూడా నువ్వెక్కడ కరెక్ట్ అయిపోయావో ప్రతీది కూడా నీకు గుర్తొస్తుంది. అప్పుడు ప్రభువా ఇలా జీవించింది నేనే, ఇలా బ్రతికింది నేనే, ఈ తప్పు చేసింది నేనే, నన్ను క్షమించు, నన్ను అనే ప్రార్థన మొదలవుద్ది. ఇది పశ్చాత్తాపం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏటనుకున్నావు పశ్చాత్తాప ప్రార్థన అంటే? ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడు బోరున ఏడ్చేయడం అనుకున్నావా? దేవుని సన్నిధిలో కుమిలిపోవడం అనుకున్నావా? నిన్ను మొత్తం కుదిపేసుకోవడం అనుకున్నావా? పశ్చాత్తాప ప్రార్థన అంటే చేయాల్సిన మాటలతో ప్రార్థన చేస్తూ తప్పును తప్పుగా ఒప్పుకోవడమే పశ్చాత్తాపడడం. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏడిస్తే దాన్ని పశ్చాత్తాపం అనరు, నువ్వు మొత్తం గలిబిలి అయిపోతే దాన్ని పశ్చాత్తాపం అని అనరు. ఏమండి? అది ఆవేశం. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేంటది? ఆవేశం. కాబట్టి దాని ద్వారా దేవుని కార్యాలు ఏమి నీ జీవితంలో స్పష్టంగా జరగవు. కాబట్టి మార్పుతో కూడినటువంటి ప్రార్థన, ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన మనం చేయాల్సిన వారమై ఉన్నామని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు లోపాన్ని మన ఎదుట పెడితే అప్పుడు అది నేనే అని మనం ఏం చేయాలి? వెంటనే ప్రార్థన చేయాలి. అలా పిల్లరా ప్రార్థన చేసిన వారిలో బైబిల్లో పిల్లరా మనం దావీదును మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. సమూయేలు రెండవ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగూ రాయబడింది. సమూయేలు రెండవ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించను, చిత్తగించుము, పాపము చేసిన వాడును ఏమో అనుందా? పాపం చేశానేమో అనుందా? లేదు. ఆ దుర్మార్గముగా ప్రవర్తించిన వాడు నేనే అంటే ఇది దుర్మార్గంగా ప్రవర్తించానేమో అనుందా? లేదు. ఎలా ప్రార్థన చేస్తున్నాడండి దావీదు? పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును నేనే. ఇది నిజమైన పశ్చాత్తాపం. నీ ప్రార్థనలో తప్పుల విషయమే ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నావు అనుకో, ఎప్పుడైనా ఆ ప్రార్థనలో తరచుగా వినబడాల్సినటువంటి మాట ఏంటంటే నేనే. ఒప్పుకో దేవుని సన్నిధిలో.
ఏమో, ఒకవేళ, ఇవన్నీ కట్ చేసి దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ డమ్మబూసి ప్రార్థనలు అనమాట. ఏమంటే ఈ ప్రార్థనల వల్ల నీ జీవితంలో నిజమైన ప్రాయశ్చిత్తం అయితే జరగదు. కాబట్టి ఏమో అనే మాట కాదు, దేవుని యొక్క సన్నిధిలో తప్పుగా ఒప్పుకుంటూ, ప్రభువా పాపము చేసిన వాడును నేనే అని పశ్చాత్తాపడు దేవుని సన్నిధిలో. ఒకవేళ అది ఎలాగూ చేస్తావో కూడా దేవుని ఎదుట నీకు ఒప్పుకోవాలనిపిస్తే ఒప్పేసుకో, అది కూడా వాక్యానుసారమే. డేటు టైము మొత్తం రోజుతో సహా ఒప్పేసుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యా నేను పలానా రోజు పలానా టైంలో పలానా స్థలంలో నీకు అవిధేయంగా బ్రతికాను, నీకు ఆయాసకరమైన జీవితాన్ని జీవించాను, నేను దుఃఖపెట్టాను ప్రభువా, నేను ఏడ్పించాను, నేను బాధ పెట్టాను, ఇంకెప్పుడు అలా చేయను, అది చేసింది నేనే, ఒప్పేసుకో. అలా ప్రవర్తించింది నేనే, ఒప్పేసుకో. అలా నీవు చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో చూసావా, అది నీ జీవితాన్ని ప్రకాశమానముగా చేయగలుగుతుంది. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపరచు. అలాంటి ప్రార్థన మాత్రమే నిన్ను వెలిగించగలదు, నీ కుటుంబాన్ని వెలిగించగలదు. ఒకానొక దినము నిన్ను దేశం యొక్క ఉన్నతమైన స్థలములో నిలవబెట్టగలదు. ఎలాంటి ప్రార్థన? దావీదు చేసిన లాంటి ప్రార్థనే. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మనము ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలనేది ఒకసారి ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి పిల్లరా శిష్యులతో కూర్చుని ఆయన ప్రభురాత్రి భోజనం చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో ఒక మాట అన్నారు. అదేంటంటే, మీలో ఒకడు నన్ను పట్టించేస్తాడంటే ఏమండి, ఒక్కొక్కడు ఏం మొదలెట్టారట, ప్రభువా నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా అని మొదలెట్టారట. యూదా దగ్గరికి వచ్చేసరికి ఈడు కూడా ఏమంటున్నాడు, ఏమండి నేనా ప్రభువా అంటున్నాడట. యేసు ప్రభుని పిల్లరా అప్పుడే ఏ స్థలంలో పట్టించాలో, ఎలా ఏంటి అనేది మొత్తం ప్లాన్ వేసి ఏమండి అడ్వాన్స్ తీసుకుని మొత్తం అంతా కూడా సెట్ చేసుకుని అలా వచ్చి కూర్చున్నాడు. అప్పుడే వెంటనే యేసు ప్రభు ఆ మాట అనగానే యూదాకి ఏమనిపించాలి? అమ్మో, నేను చేసిన పనిని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఒప్పేసుకోవాలా అని అనిపించలే. ఆ సమయంలో యూదాకు ఏమనిపించిందని అంటే, అందరిలాగా నేనే అంటే యేసుప్రభు నన్ను అనుకున్నాడు. అనుకుని నేనా ప్రభువా అంటున్నాడు. అది నువ్వే అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త, నేనా అనే మాటలో పిల్లల పశ్చాత్తాపం కనబడదు. నేనా అంటే సరి చేసుకున్నట్టు కాదు, నేనే అని దావీదులాగంటేనే లాభం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. యూదా గారు డైలాగ్ ఏంటంటే నేనా, దావీదు గారి డైలాగ్ ఏంటంటే నేనా. అందుకే మనోడేమో అలాగైపోయాడు, దావీదేమో దేవుని హృదయానుసరుడు అయిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరు వాడిన పదజాలను మనం ఆలోచన చేస్తే, ఒకరేమో నేనే అని ఒప్పుకున్న వారు దేవుని హృదయానుసారుడుగా మార్చబడ్డారు. నేనా అని బోకరించినోడు జీవితాన్ని నాశనం చేసేసుకున్నాడు. కాబట్టి నీ జీవితంలో తప్పులు ఉన్నాయి, నీ జీవితంలో అవిధేయతలు ఉన్నాయి, నీ జీవితంలో లోపాలు ఉన్నాయి. వాటిని సరి చేసుకునేటువంటి రోజు ఇంకెప్పుడు? వాటిని సరి చేసుకునే సమయం ఇంకెప్పుడు? ఏ ప్రసంగం విన్న తర్వాత, లేకపోతే ఏ రోజు ఉందని నీవు ఆ రోజు ప్రార్థన చేసి అన్నీ ఒప్పేసుకుని మంచిగా బ్రతికేద్దామని అనుకుంటున్నావు, ఆ రోజుకు ముందు రోజు చచ్చిపోతావు. జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ఒక టైం పెట్టుకుంటారండి, ఆ రోజు అలా ఉందామని అనుకుని. నేను అంటున్నాను కదా, నువ్వు వాక్యం విన్న తర్వాత సరిచేయబడకుండా, మనసు మార్చుకోకుండా, పశ్చాత్తాపడకుండా, నేను మంచిగా మారడానికి ఏదో ఒక రోజు ఉందనుకుంటే కనుక నేను అంటున్నాను, ఆ రోజుకు ముందు రోజే చచ్చిపోతావు. దెబ్బకి అంతా అయిపోతుంది కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే నువ్వు రక్షణ పొందేటువంటి సమయం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం నువ్వు మార్పు చెందడానికి, నీ మనసు మార్చుకోవడానికి, నీ లోపాలను సరి చేసుకోవడానికి, దేవునికి ప్రీతికరంగా మారిపోవడానికి దేవునికి చక్కటి సమయాన్ని ఇచ్చాడు. దీన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అందరూ తమ్మును తాము పాపులుగా, అపరాధులుగా, దోషులుగా ఎంచుకుని తమ్మును శుద్ధి చేసుకుంటారో వారిని నేను వెలిగిస్తాను, వారి జీవితాలు ప్రకాశమానముగా నేను ఉంచుతాను అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు.